విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి మొదట్నుంచి ఆమె వాలకం అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకుపోవడం తప్ప ఎప్పుడూ తనతో హార్ష్గా బిహేవ్ చేయలేదు సార్. ఓకే ఓకే ఫర్గెట్ అబౌట్ ఇట్. అవన్నీ నువ్వు మర్చిపో. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ కమ్. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ మేడం, ఇంటి నుంచి నేరుగా ఇక్కడికే వద్దాం అనుకున్నాను, కానీ కాలేజీకి వెళ్ళి ఇటు రావాల్సి వచ్చింది. ఇట్స్ ఆల్ రైట్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. రోజీ ఉండగానే వస్తారనుకున్నాను. తను కాలేజీకి వెళ్ళింది కదా. యా యా ఎప్పుడో. నేను ఇక్కడికి వస్తున్నట్టు తనకేమీ చెప్పలేదుగా. లేదండి. అమ్మయ్యా, బతికించారు. ఎనీథింగ్ కాన్ఫిడెన్షియల్? దాదాపు అలాంటిదే అనుకోండి. రోజీ క్లాసెస్ అటెండ్ అవుతుందా? అటెండెన్స్ లో పర్ఫెక్ట్ మేడం. స్టడీస్ లో బ్రైట్ గా ఉంటుందా? ఆ మళ్ళీ గొడవ లాంటివి ఏం చేయటం లేదుగా? గొడవ అంటే దాదాపు అలాంటిదే అనుకోండి. పర్వాలేదు, చెప్పండి. తనకు సంబంధించిన మంచి చెడ్డలన్నీ నాకెప్పటికప్పుడు తెలియాలి. ఈ మాట మీరు మొదటి నుంచి చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఒకసారి కలవాలని రిక్వెస్ట్ చేశాను మేడం. మీరు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చినట్టున్నారు. ఎస్ మేడం, కాకపోతే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. పర్వాలేదు సార్. బై ది బై, యూ వాంట్ టు హ్యావ్ సమ్ టీ? నో థ్యాంక్స్. నో నో. దేవమా, ఓహ్ సారీ, తను ఇప్పుడే బయటికి వెళ్ళింది. 2 నిమిషాలు టీ తయారు చేసుకొస్తాను. నో మేడం, నేను ఇంతకు ముందే టీ తీసుకొని వస్తున్నాను. ష్యూర్? ఎస్ మేడం. ఓకే, దెన్ కమ్ టు ద పాయింట్. మన కాలేజీలో మదన్ అనే స్టూడెంట్ ఉన్నాడు. యా యా, ఐ నో హిమ్. మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశాడా? లేదు, అతని గురించి విన్నాను.
మొన్న ఆ మధ్య అతన్ని డిన్నర్కి ఇన్వైట్ చేసింది రోజీ, కానీ తను ఆ వేళ రాలేదు. రోజీ చాలా అప్సెట్ అయింది. అయితే కారణం ఈ పాటికే మీరు ఊహించుంటారు. ఊహించడం అంటే నేను ఆ విషయం గురించి తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొంచెం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది మేడం. యు మీన్? మదన్ చాలా బ్రైట్ స్టూడెంట్ మేడం. ఈ మధ్య వైజాగ్లో జరిగిన ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్ లో మన కాలేజీకి ఎన్నో ప్రైజులు సంపాదించి పెట్టాడు మేడం. రైట్. అతనంటే ఇటు స్టాఫ్ గాని అటు స్టూడెంట్స్ గాని అందరికీ చాలా ఇష్టం. రైట్. రోజీకి కూడా అతనంటే ఆ, చాలా ఇష్టం. బహుశా రోజీ అతన్ని డీప్గా లవ్ చేస్తోందంటారా? నేననడం కాదు మేడం, మదనే స్వయంగా నాతో చెప్పాడు. ఈజ్ హీ ఏ క్రిస్టియన్ బాయ్? నో మేడం, ఓ ఓకే. రోజీ పట్ల అతనికి ఆ ఉద్దేశం లేదని చెప్పాడు. ఐ సీ. నిన్న ఏదో విషయమై రోజీ అతనితో పోట్లాడుతుండగా యాక్సిడెంటల్ గా నా కంటపడింది. మదన్ ఏవైనా పొరపాటున రోజీని టీచ్ చేస్తున్నాడేమో మందలిద్దామని నా రూముకు పిలిపించి మాట్లాడాను. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ విషయం నా దాకా వచ్చినందుకు మదన్ ఎంత ఫీల్ అయ్యాడో దీన్ని మీ దాకా తీసుకురావడానికి నేను అంతే సంశయించాను. కానీ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం సబబుగా ఉంటుందనిపించి మీరు మంచి పనే చేశారు సార్. రోజీ లాంటి అమ్మాయి లవ్ చేస్తోందని తెలిసి కూడా రిలక్టెంట్ గా ఉన్నాడంటే అతని ఇండివిడ్యువాలిటీ మీద నా గౌరవం కలుగుతోంది. అతను అందరిలాంటి స్టూడెంట్ మాత్రం కాదు మేడం. అతనేమిటో అతని చదివేమిటో అన్నెసెసరీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినట్టు నా దృష్టికి ఎప్పుడూ రాలేదు. రోజీయే అస్తమానం తన వెంటపడుతున్నట్టు మదన్ నాతో చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ విషయం నాకు తెలియనట్టుగానే ఉంటాను. సరైన సమయం సందర్భం చూసి రోజీకి నచ్చ చెప్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లక్ష్మి, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫోజ్. సమయానికి చేతిలో కెమెరా లేకుండా పోయింది. లేకుంటేనా? కూర్చో 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 కూర్చో. ఈ ఫోజులో నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? పొయ్యి దగ్గర కూర్చోవడంలో అందమే ఉంటది బాబు. మరెక్కడుంటుందని నీ అభిప్రాయం? నగలతో అలంకరించుకోవడంలోనా, పెద్ద పెద్ద అద్దాల భవంతుల్లో ఉండడంలోనా, లేక? చాలు చాలు, మీరన్నట్టే ఇట్ట పొయ్యి దగ్గర కూర్చోడాలని అందం ఉంటది. ఒప్పుకున్నావు కదా, నేను పొయ్యి దగ్గరే కూర్చుంటాను. మీరా? ఏ, నాకేమైనా కొమ్ములు వచ్చాయి అనుకున్నావా? ఇప్పుడంటే గ్యాస్ స్టవ్ ఉంది, కానీ ఒకప్పుడు మా ఇంట్లోనూ ఇలాంటి పొయ్యే ఉండేది. ఇలాంటి ఊదురు కొట్టే మా ఇంట్లోనే ఉండేది. చాలండి ఏళ కొలాలు. నిజం లక్ష్మి, ఒట్టు, ప్రామిస్. మీరట్టా నిలిచోడం నేనిట్టా కూర్చోడం ఏం బాలేదు బాబు. ఉండు, నేను కూర్చుంటాను. ఆ, చూసావా బిందె సింహాసనం ఎంత డిగ్నిఫైడ్ గా ఉందో. నీకో బిందె పట్టానా? పట్టడానికి మా ఇంట్లో ఇంకో బిందె లేదులేండి. బిందె లేదు సరే, ఇంట్లో ఎవరు కనిపించడం లేదేంటి? అసలు వచ్చి రాగానే అప్పిగాడు సెల్యూట్ కనిపిస్తుందేమో అనుకున్నా. ఏడివాడు? అప్పిగాడు అవ్వ కలిసి బజార్కి వెళ్ళారు బాబు. ఐ సీ, కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నమాట. అంటే ఏటి బాబు? నేను వచ్చేసరికి ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ వచ్చాను. అచ్చం నేను అనుకున్నట్టే జరిగింది. మంచిని తాగుతారా బాబు? వద్దు గాని మంచి మంచి కబుర్లు చెప్పు, వినిపెడతాను. అబ్బబ్బా, అయ్యయ్యో పాడుపోగా కళ్ళను కమ్మేసిందా బాబు? చేతులు వదలండి బాబు. నేను వదలను బాబు. ఈ చేతుల్ని ఇలాగే వదలకుండా జీవితాంతం నాతోనే ఉంచుకుంటా. ఒట్టి చేతుల్ని ఏం చేసుకుంటారంట? చేతులు చేతులు
లక్ష్మి కళ్ళేవి అని అడుగుతాను. అప్పుడు ఈ చేతులు నీ కళ్ళను చూపిస్తాయి. కళ్ళు కళ్ళు లక్ష్మి మనసేది అని అడుగుతాను. అప్పుడు ఈ కళ్ళు నీ మనసుని అద్దంలో చూపిస్తాయి. అప్పుడు ఆ అద్దం నిండా తమరే ఉంటారు. లక్ష్మి, అవును బాబు, తవన్ని గట్టిగా పేరెట్టి పిలవడానికి కూడా ధైర్యం చేయలేని దాన్ని. అట్టాంటిది ప్రేమించానని చెబితే నన్ను చూసి ఎవరీ పిచ్చిదంటారేమోనని ఇన్నాళ్ళు నాలో నేను కింద మెదలైపోయాను. మీరెప్పుడైతే నన్ను చూసి లచ్చివి లచ్చివి అని నా వెనక ఒత్తు పోతున్నారో అప్పుడు ఆ, అప్పుడు మీకు కూడా నా మీద మనసైందని అనుకున్నాను. నువ్వనుకున్నది అక్షరాల నిజం లక్ష్మి. మొదట నీ పాట వినగానే గత జన్మలో నేను పోగొట్టుకున్న వాళ్ళెవరో మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చినంత సంబరం వేసింది. పాట తర్వాత నిన్ను చూడగానే నేను ఇన్నాళ్ళు మర్చిపోయినా నా రెండో సగాన్ని తిరిగి పొందినట్లయింది. నన్ను గుక్క తిప్పుకోనివ్వకుండా చేసి నన్ను నన్నుగా నిలవనీయకుండా చేసింది నువ్వు కాదు లక్ష్మి, మల్లెపూ లాంటి నీ మంచి మనసు. తమరేమనుకోనంటే ఓ మాట అడుగుతాను బాబు. అడుగు. నన్ను మనువాడతారా లేదా నడుమొద్దును వదిలేసి మీ దారి మీరు చూసుకుంటారా? ఏ, ఎందుకలా అడిగావు? నాకు నాన్న వాళ్ళెవరూ లేరు బాబు. తెగిన గాలిపటంలా ఆడ కాసేపు ఏడ కాసేపు తిరగడం తప్ప నాకంటూ ఇంత మట్టుకు ఎంత చోటు ఏడలేదు. ఎప్పుడన్నా ఏడుపొచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే ఏడ మాకే లక్ష్మి అని ఓదార్చే వాళ్ళెవ్వరూ లేరు. ఎన్నాళ్ళు నాకెన్ని కట్టాలొచ్చినా ఎవరు దూరమైనా నన్ను కంటికి రెప్పలా చూసుకునే మనిషి ఒకరు వస్తారనే ఆశతో ఉన్నాను బాబు. ఆ మనిషి ఎవరో కాదు లక్ష్మి, నేనే. బాబు, నిన్ను పెళ్లి చేసుకుంటాను. కంటికి రెప్పలా కాదు, కంటిలో పాపలా చూసుకుంటాను. సరేనా? బాబు, అవును లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, పొయ్యి ఆరిపోయిందే. అట్టగా హ్మ్. Hello, Mr. Joshi. What a surprise. Today you are in time. ఇక్కడ వెయిట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకు ఇబ్బంది? చుట్టూ చూడు ఎంత అందంగా ఉందో. ఆ కొండ చూడు, మనుషులు కూడా అంత ఉందాక కనిపించరు కదూ. ఓకే, లీవ్ ఇట్. కమ్ టు ద పాయింట్. ఏముంటుంది నీ రోజీ? ఐ మీన్ మన రోజీ. జోషి ఐ లవ్ యూ అందా? అనలేదా? పోనీ జోషి యు ఆర్ చార్మింగ్ అందా? అట్లీస్ట్ జోషి నీలాంటి ఫ్రెండ్ ఉంటూ నిజంగా నా అదృష్టం అందా? అనలేదా? జోషి ఐ హేట్ యూ అని అని ఉంటుంది. ఐ కరెక్ట్? ఆమె చేత అలాంటి మాటలు అనిపించుకోవడానిక నీకు ఈ సెల్ ఫోన్ ఇచ్చింది? ఆమె చేత చీ కొట్టించుకోవడానిక డైలీ నీకు డ్రగ్స్ సప్లై చేస్తుంది? డోంట్ వరీ మై బాయ్, ఈ వేల్ట కోట జేబులో రెడీగా ఉంది. ఇస్తాను, ఇవ్వనంటలేదు. పోనీ ఇప్పుడు ఇచ్చేనా? ఆ. డ్రగ్ నీ చేతిలో పడగానే నువ్వు వెళ్ళిపోతే, రోజీ గురించి నువ్వు పట్టించుకోకపోతే, రోజీ మన ట్రాప్లో పడకపోతే, ఆస్తి మొత్తం నా చేతికి దక్కకపోతే నేనేం చేయాలి చెప్పు? కమాన్, నేనేం చేయాలి? నాకు కొంచెం టైం ఇవ్వమంటున్నాను. టైం ఇవ్వమంటావు, డ్రగ్ ఇవ్వమంటావు. మనం కలిసే టైంకి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వయ్యా బాబు అంటే అదిగో ఆ బ్లాంక్ ఫేస్ ఆన్సర్గా ఇస్తాం. లుక్ మిస్టర్ జోషి, నువ్వు ఫాస్ట్గా మూవ్ అయితే థింగ్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి. థింగ్స్ ఫాస్ట్గా మూవ్ అయితే అందవలసి త్వరగా చేతికి అందుతాయి. కమాన్, మూవ్ మూవ్ ఫాస్ట్ మై బాయ్, మూవ్.
పార్వతి, వచ్చారా? కొంచెం కాఫీ కానీ ఇమ్మంటారా? ఇవ్వు. ఆ, ఆ? అన్నట్టు మర్చిపోయాను పార్వతి. ఆఫీస్ నుంచి తిరిగి వస్తుండగా ఇంటి ఓనర్ కనిపించాడు. వారం 10 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని చెప్పాడు. అదేంటండి, ఎన్ని ఇబ్బందులున్నా నెల నెల అద్దె టంచనగానే కడుతున్నాగా. దాని గురించి కాదు పార్వతి, ఆ, ఈ ఇంటిని వేరే వాళ్ళకి అమ్మేయబోతున్నట్ట. వాళ్ళు ఈ పాత ఇంటిని పడగొట్టి ఇక్కడ ఫ్లాట్స్ కట్టాలనుకుంటున్నట్ట. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? ఇది ఒకందుకు మంచిదేలే పార్వతి. ఈ ఇల్లు అటు ఆఫీస్కి దూరంగా కూడా ఉంది. రోజు 2 బస్సులు మారాల్సి వస్తుంది. ఉమ్, అందుకని ఆఫీస్కి దగ్గరలోనే ఓ మంచిల్లు త్వరలోనే చూడమని మా ఆఫీస్ అటెండర్ గురుమూర్తికి చెప్తాను. ఎక్కడైతే ఏంలేండి, దూరమైనా కొంచెం మంచీలు దొరికితే బాగుంటుంది. ఉమ్. డెవిల్స్ డస్ట్. యా, డెవిల్స్ కోసం డెవిల్స్ సప్లై చేసే డెవిల్స్ డస్ట్. కమన్ హ్యావ్ ఇట్. 100లిచ్చినా 1000ఇచ్చినా ఆఖరికి ప్రాణాలిచ్చినా సరే సిటీలో ఎక్కడా దొరకని డ్రగ్. ఇంత రేర్ డ్రగ్ నీకెలా దొరుకుతుందిరా జోషి? లక్, షీర్ లక్. నో, నేను నమ్మను. నువ్వెవరినో పట్టావు. ఎస్, హూ ఇస్ దట్? రోజీ. వాట్? రోజీని పట్టమని ఒకడు నన్ను పట్టాడు. రే వాడిని చూపించరా. వాడి కాళ్ళు నేను పట్టుకుంటాను. మ్మ్. కాళ్ళు పట్టుకుంటే పని కాదు. పోనీ ఎంత ఛార్జ్ చేస్తారో చెప్పు, ఐ విల్ పే. పేమెంట్తో పని లేదు. వాడికి కావాల్సింది వాడికి చేస్తే నాకు కావాల్సింది నాకిస్తాడు. నేను చేస్తున్నాను, వాడు ఇస్తున్నాడు. దట్స్ ఆల్. నువ్వు చాలా లక్కీ ఫెలోరా జోషి. లక్కు కాదురా, ముందు దీని కిక్కు చూడు. ఏది? మ్మ్. గుడ్ ఈవినింగ్ మామ్. గుడ్ ఈవినింగ్ బేబీ. ఇవాళ నేర్చుకున్న లెసన్ ఏమిటో? సి మేజర్, డిమినిషింగ్ కార్డ్స్, ఇంకా ఓకే. ప్లే చేసి చూపించినా? డిన్నర్ తర్వాత ఎలాగో మ్యూజిక్ సెషన్ ఉంటుందిగా, అప్పుడు ప్లే చేద్దు గాని. కమ్, కూర్చో. బై మ్యూజిక్ క్లాసెస్ కి కాలేజీకి క్లాషెస్ రావటం లేదుగా? నో, కాలేజ్ అయ్యాకే కదా మ్యూజిక్ క్లాస్. వాట్ మమ్మీ, ఇవాళేంటి అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా, బిజినెస్ యాక్టివిటీస్లో పడి నీ గురించి సరిగ్గా పట్టించుకోలేకపోతున్నానని ఎక్కడో మనసులో చిన్న దిగులుంది. ఈ విషయం ఇప్పటికీ చాలా సార్లు చెప్పావు. నా స్టడీస్ గురించి నువ్వేం వర్రీ కావద్దని చెప్పానా? చెప్పావనుకో. మరింకేమిటి? నా తృప్తి కోసం నీకు కొన్ని విషయాలు చెప్పాలనిపించి చెప్తున్నాను. కాలేజీ వయసు అనేది గమ్మత్తుగా ఉంటుంది. కనిపించే ప్రతిదాన్ని ప్రేమించాలని చూస్తుంది.